హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఏంటా పొలాలు చూపిస్తుంది సింత అనుకుంటున్నారా? అవునండి, నేనైతే ఊరొచ్చాను కదా. ఇంకా పొలం దగ్గర కూడా వచ్చాను. చూసారు కదా ప్రకృతి ఎంత అందంగా ఉందో. ప్రకృతి అంటేనే అమ్మఒడి అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇంక ఈ వీడియో ఏంటంటే సంక్రాంతి పండుగకి అమ్మ వాళ్ళ ఊరికి అయితే వచ్చాం కదా. ఇంకా ఒకసారి అయితే పొలాల దగ్గరికి వెళ్దాం పదా అని అయితే వచ్చామన్నమాట. పిల్లలు కూడా చాలా గొడవ చేస్తున్నారు, పొలం దగ్గరికి అయితే వెళ్దాం పదా అని. ఇంకా సరేలే, చాలా రోజులైంది, పెళ్ళి అవ్వక ముందు అయితే వచ్చాము. ఇంక ఇప్పుడు పెళ్ళైన తర్వాత 1-2 సార్లే వచ్చాము, అంతకంటే ఎక్కువ రాలేదు. ఎప్పుడు వచ్చినా ఇంటి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాము. ఇంకా మా పిల్లలు కూడా చాలా వెళ్దాం అని గొడవ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఊరు వచ్చినప్పుడు, నాన్నతో కానీ అన్నతో కానీ వచ్చి ఇక్కడ ఈత కొట్టడం, బావి దగ్గర బోరు వాటర్ వస్తాయి కదా, ట్యాంక్కి ఇంకా హౌజులు ఉంటాయి కదా, అందులో ఈత కొడుతూ ఉంటారు. ఇంకా పిల్లలకి ఆ ఉద్దేశంతో పద మమ్మీ వెళ్దాం పద బోర్ కొడుతుంది అన్నారు. సరేలే, మేము కూడా చాలా రోజులు అయ్యింది కదా వెళ్దామని అయితే వచ్చాము. చూసారు కదా, చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఒకప్పుడైతే ఇదంతా మాదే అని చెప్పేవాళ్ళం, ఎప్పుడు పెళ్ళి కాక ముందుకు. పెళ్ళి అయ్యాక ఇప్పుడైతే చెప్పలేం, ఇదంతా అమ్మ వాళ్ళదే అని చెప్పాలి. ఎందుకంటే పెళ్ళి అయ్యి అత్తగారింటికి వెళ్ళిపోయాక ఇంకా ఇది మీది కాదు అంటారు. అత్తగారింట్లోనేమో ఏదైనా ఉంటే మీ అమ్మ వాళ్ళ ఇంట్లో చూసుకో అంటారు. ఇంకా ఆడపిల్ల జీవితం అంతే. ఇంకా చూశారు కదా ఫ్రెండ్స్, నేచర్ ఎంత అందంగా ఉందో. ప్రకృతి అంటేనే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చల్లటి గాలి, వాతావరణం ఆస్వాదిస్తూ ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇంకా చెప్పలేము. మైండ్కి అయితే చాలా ఫ్రెష్నెస్ ఇస్తుందన్నమాట. ఎందుకంటే పల్లెటూరులో జీవితం వేరే ఉంటుంది, సిటీ వాళ్ళ జీవితం వేరే ఉంటుంది. పల్లెటూరు వాళ్ళ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఈ వాతావరణం, చెట్లు, ఈ వాతావరణం వల్ల వాళ్ళు కొంచెం ప్రశాంతంగానే ఉంటారు. సిటీలో ఉండే వాళ్ళకి ఎప్పుడు మైండ్ సెట్ ఇంకా రన్నింగు, ఉరుకుల పరుగుల జీవితం, ఆ ట్రాఫిక్, ఇంకా చెప్పలేమన్నమాట. అక్కడ లైఫ్ సిటీ లైఫ్కి పల్లెటూరు లైఫ్కి చాలా డిఫరెంట్ ఉన్నది. ఎవరికి ఏ లైఫ్ అలవాటు అయిపోతే ఆ లైఫ్ అంతేనండి. ఇంకా ఈవినింగ్ అయితే అవ్వడానికి వచ్చింది, సూర్యుడైతే ఇంకా వెళ్ళిపోతున్నాడు. ఇంకా మేము కూడా ఇంటికి వెళ్దామని అయితే ఇంకా రెడీ అవుతున్నాం అనమాట. పిల్లలేమో ఈత కొడుతున్నారు, వాటర్ ట్యాంక్ ఏమంటారు, వాటర్ సంపు. నేను, మా చెల్లి వాళ్ళు, మా అమ్మ నాన్న అందరం కలిసి అయితే వచ్చాం. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒకప్పుడుకి ఇప్పటికి చాలా మారిపోయినాయి అనమాట. రోడ్లు కానీ పంటలు కానీ చాలా అంటే చాలా మారిపోయినాయి. ఇంకా చూసారు కదా, ఇంక ఇక్కడైతే మేము సోరకాయలు కందికాయలు అయితే తెంపుకొని ఇంక ఇంటికైతే వెళ్తున్నాం. అందరు ఇళ్ళకైతే వెళ్ళిపోతున్నారు. చూసారు కదా, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.